మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆయన శుక్రవారం అస్వస్థతకు గురి కావడంతో నిన్న శనివారం నాడు ఆయనకి శస్త్రచికిత్స చేయడం అయితే జరిగింది అపోలో ఆసుపత్రిలో. అయితే దానికి సంబంధించి ఆయన త్వరగా కోలుకోవాలి, ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి పిఠాపురం జనసేన నాయకులు, జన సైనికులు భారీగా ఇక్కడ పాదగయ ఏదైతే కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇక్కడ రుద్రాభిషేకం, మహామృత్యుంజయ యాగాలు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి మీరు ఇక్కడ చూడొచ్చు, దేవాలయంలో భారీగా జనసేన నాయకులు, జన సైనికులు అయితే పాల్గొన్నారు. వారి సమక్షంలో ఇక్కడ మృత్యుంజయ యాగం, అదేవిధంగా మహారుద్రాభిషేకాలు, ఆయుష్ హోమాలు కూడా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. దానికి సంబంధించి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిఠాపురం 5 మ్యాన్ కమిటీ సభ్యులు, అదేవిధంగా జిల్లా డిసిసిబి అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి సార్, అంటే పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగింది అంటున్నారు, జన సైనికులు భారీగా ఇక్కడ పాల్గొని ఈ హోమది చేస్తారు, ఏంటి సార్ దీని విశిష్టత ఏంటి? ఈరోజు మా అందరి ఆరాధ్య నాయకులు పవన్ కళ్యాణ్ గారు మొన్న శుక్రవారం నాడు సాయంకాలం అధికారులతో భేటీ అవ్వటం, ఈ రాష్ట్ర పరిస్థితులపై సమీక్ష చేసేటువంటి సమయంలో అస్వస్థకు గురవటం జరిగింది. ఆ సమయంలో నిన్న శనివారం నాడు వారు ఆసుపత్రికి వెళ్ళి చెకప్లు చేసుకునేటువంటి పరిస్థితుల్లో స్కానింగ్ చేసేటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు శస్త్రచికిత్స అవసరమని చెప్పిన మీదట వెంటనే శస్త్రచికిత్స చేసుకోవడం జరిగింది. ఈరోజు మా అందరి ఆరాధ్య నాయకుడు వారు మీద ఇన్ని లక్షల మంది జన సైనికులు, మాలాంటి వారు మరి నిత్యం వారు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకునేటువంటి యువత, మరి ముఖ్యంగా మహిళా శక్తి, వీరందరి కోరిక మీద ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కుక్కుటేశ్వర స్వామి పురోహితమ్మ అమ్మవార్ల చెంతన ఈరోజు మేమందరం కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, అందరూ కలిసి ఈరోజు ఈ ఆలయంలో మరి పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుడు నిండు ఆయుష్ ఇచ్చి ఆయురారోగ్యాలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మరి బ్రాహ్మణులతో ఆయుష్ పూజ, అలాగే మృత్యుంజయ హోమం, అలాగే సూర్యనారాయణమూర్తి మీ ఒక ప్రత్యేక అటువంటి హోమం, 3 రకాలటువంటి హోమాలు ఈరోజు జరపడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు మరి త్వరగా కోలుకుని మళ్ళీ రాష్ట్రానికి సుపరిపాలన అందించే దిశగా భగవంతుడు ఆయనకి దీర్ఘాయుష్ ఇవ్వాలని ఈరోజు ఈ హోమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే 5 మ్యాన్ కమిటీ సభ్యులు పెన్నం దొరబాబు గారు ఉన్నారు. సార్, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగోలేదంటున్నారు, ఆయనకి ఆయన దిష్టి తగిలింది అనుకోవచ్చా? అంటే ఆయన శాఖకి దేశంలోనే మంచి స్థానం దక్కింది, ఈ మధ్య ఆయనకి అవార్డు కూడా రావడం జరిగింది ఆయన శాఖకి సంబంధించి, ఆయన పరిపాలన కూడా అద్భుతంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఆయనకి దిష్టి తగిలిందని కొంతమంది జన సైనికులు కూడా అనుకుంటున్నారు. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్? ఈ రోజు నిన్న జరిగినటువంటి సంఘటనలో ఆయనకి సైన్స్ సిటీస్ సందర్భంగా ముక్కుకు సంబంధించిన ఆపరేషన్ చేయడం జరిగింది. ఆయన పని ఒత్తిడి ఏదైతే ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగానే కాకుండా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నిరంతరం ప్రజల యొక్క సమస్యలు తీర్చే విధంగా, అందులోని పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా గతంలో శాసనసభ్యులుగా 2 పర్యాయాలని చేసినప్పటికీ, నాతో పాటు చాలామంది శాసనసభ్యులు చేసినప్పటికీ ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి, సంక్షేమము ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతుందంటే అది పవన్ కళ్యాణ్ గారి వలన. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 600 కోట్ల రూపాయలతోటి నియోజకవర్గం అభివృద్ధి వైపు, సంక్షేమము రెండు కూడా 2 కళ్ళతో చూస్తూ ఆయన చేస్తున్నటువంటి విధానం ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఇక్కడ శాసనసభ్యుడిగా రావడం అనేది పిఠాపురం ప్రజల యొక్క అదృష్టం. ఎందుచేత చెప్తున్నానంటే, మేమందరం కూడా శాసనసభ్యులుగా చేసిన పైన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అరాకొరా మేము గ్రాంట్లు తెచ్చేవాళ్ళని తప్పించి, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, ఒక జనసేన పార్టీ అధ్యక్షుడిగా, ఈ పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడిగా
ఆయన నిరంతరం ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఇక్కడ ఎక్కడా లేని విధంగా ఈ రోజున ఇక్కడ పడా ఆఫీసుని పెట్టి ప్రజల యొక్క సమస్యలను తీర్చే విధంగా ముందుకెళ్తున్నటువంటి వైనం. అలాగే నియోజకవర్గ అభివృద్ధి చూస్తే రెండు కళ్ళు చాలనేటువంటి విధంగా ఈ రోజున ప్రజలు హర్షం వెలిబుచ్చుతూ ఈ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన అవసరం ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజల మీద కాకుండా రాష్ట్ర ప్రజానికం అందరి మీద ఉంది. ఈ రోజున రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా అన్ని ఊళ్ళో అన్ని గ్రామాల్లో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి పూజలు జరుగుతున్న సందర్భం. అందులో భాగంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో ఆయన నియోజకవర్గంలో మేము పైమెంట్ కమిటీ సభ్యులేమే కాకుండా జనసేన ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ రోజున ఆయన ఆరోగ్యం కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజున పిఠాపురంలో కుక్కటేశ్వర స్వామి ఆలయంలో ఇంత మంచి మృత్యుంజయ హోమం కావచ్చు, సూర్య భగవానుడికి హోమం కావచ్చు, ఇలా 3 రకాల 4 రకాల ఆయుష్ హోమంతో కూర్చుకుని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఆరోగ్యం మరింత మెరుగుపరిచే విధంగా ప్రజలు కోరిక మీద మా నాయకులు అందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆ భగవంతుడిని ఈ పూజల ద్వారా ఆయన ఆరోగ్యం మరింత బాగుండాలని చెప్పి ఆయన సేవలు ఈ రాష్ట్రానికే కాకుండా ఈ పిఠాపురానికి మరింత కావాలని చెప్పి మేము కోరుకుంటా ఉంటాం. రైట్. పిఠాపురం టౌన్ అధ్యక్షురాలు వరలక్ష్మి గారు అయితే ఉన్నారు. డాక్టర్ వరలక్ష్మి గారు, మేడం గారు చెప్పండి, కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? కళ్యాణ్ గారు ఇంకా ఎన్ని రోజులు కోలుకునే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. మాకు రేపు అంటే నిన్న జరిగింది అత్యంత బాధాకరమైన విషయం అండి. మేము ఇప్పటివరకు ఎప్పుడు అనుకోలేదు సార్కి అంత అనారోగ్యం వస్తుందని. కానీ ఆయన తొందరగానే కోలుకుంటారు. మేము అందరం కూడా ఆయన తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఈరోజు పిఠాపురం ఉమా కుక్కటేశ్వర స్వామి దేవాలయం, పాదగయ దేవాలయంలో హోమాలు నిర్వహించడం జరుగుతుందండి. ఆయన ఆయుష్ హోమాలు, మృత్యుంజయ హోమాలు, తర్వాత రుద్రాభిషేకాలు, ఇవి మొత్తం 5 రోజులు జరుగుతాయండి. ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ పూజలన్నీ జరుగుతాయి. ఇవేంటంటే మా ఉప ముఖ్యమంత్రి, మా ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విల్ పవర్ చాలా ఎక్కువ అండి. ఆయన చాలా త్వరితగతిన కోలుకుంటారు. డాక్టర్లు చెప్పడం 10 రోజులు అంటున్నారు, కానీ ఆయన విల్ పవర్తో ఆయన ఇంకా తొందరగా కోలుకుంటారు. ఆ కోలుకోవటానికి చాలా తొందరగా భగవంతుని ఆశీస్సులు ఆయనకు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ 5 రోజులు కూడా మేము ఈ హోమాలు అవి నిర్వహించడం జరుగుతుందండి. ఎందుకంటే ఆయన లాంటి నాయకుడు పిఠాపురం ఎప్పుడు చూడలేదు. పిఠాపురం అభివృద్ధికి ఆయన ఎంత కృషి చేస్తున్నారు అన్నది ఈ సంవత్సరన్నర కాలంలో పిఠాపురం ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి పిఠాపురం ప్రజలందరూ కూడా, నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆయన ఎంత తొందరగా కోలుకొని మా మధ్యకు వస్తారు అని చెప్పేసి మేమందరం ఆశగా ఎదురు చూస్తున్నాం. మా ఆశలు నిలబెట్టాలని, ఆయన చాలా తొందరగా కోలుకోవాలని, ఆ భగవంతుని అనుగ్రహం మా అందరి మీద పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉండాలనే ఉద్దేశంతోనే జన సైనికులు అందరూ కూడా నియోజకవర్గం అంతటి నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి. చంద్రబాబు గారు, తుమ్మల రామస్వామి గారు, వరలక్ష్మి గారు స్పందన అయితే పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని చెప్పి ఆయుష్ హోమం, మహామృత్యుంజయ యాగం ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా చేస్తున్నారు. అదే విధంగా సూర్య భగవానుడికి కూడా పూజలు చేస్తున్నాము. త్వరితగతిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోలుకోవాలి. ఎన్నో లక్షల మంది ఆయన మీద ఆశలు పెట్టుకున్నారు. త్వరగా ప్రజల మధ్యకు వచ్చి మరి పరిపాలన సాగించాలి, ఆయన మరింత ఉన్నత స్థితిలో చేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మరింత ఆరోగ్యంతో, ఉత్సాహంతో మళ్ళీ సుపరిపాలన అందించడానికి ప్రజల మధ్యకి త్వరితగతిన రావాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.